నమస్తే. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 11వ శ్లోకము. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సో భగవానుడు ఇప్పుడు అర్జునుడికి ఏ విధంగా ఆయన లాస్ట్ మినిట్ లో స్మరించుకోవాలో చెప్పారు. అయితే ఇప్పుడు అక్షరుడు గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏమంటున్నారంటే యదక్షరం వేద విదో వదంతి. సో ఏ పదము అంటే ఏ ఫైనల్ గోల్ అయితే వీళ్ళు వేద విధులు అంటే పండితులు ఏ అక్షరం అంటే ఆ నశించని ఆ పరమ తత్వం పరమ గమ్యం ఏదైతే ఉందో దాన్ని ఎవరు చేరుకుంటున్నారు? విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. అంటే ఎవరైతే రాగద్వేషాలు వదిలిపెట్టి ద్వంద్వాలు వదిలిపెట్టి వాళ్ళ లైఫ్ అంతా కూడా నియమాలు పాటిస్తూ బ్రహ్మచర్యం అంటే నియమాలు పాటిస్తూ ఆ యోగ సాధన నియమాలు కానీ ధ్యాన యోగ సాధనలు కానీ ఇవన్నీ కూడా ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఆ పదాన్ని చేరుకుంటారు. సో అటువంటి ఆ పదము అంటే ఆ గోల్ ఏదైతే ఆ పరమ గోల్ లక్ష్యం ఉందో ఆ పరమాత్మ పరమ గమ్యం ఉందో దాని గురించి నేను నీకు సంగ్రహంగా చెప్తాను విను లక్ష్యం అర్జున. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సో నేను నీకు ఆ పరమ లక్ష్యం గురించి నేను నీకు ఇప్పుడు సంగ్రహంగా చెప్తాను విను అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.